ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. జూన్ 27, 28, 29 తారీఖులలో కుంభరాశి వారికి అదృష్టం పట్టబోతుంది. మీరు నక్కతోక తొక్కినట్టే అదృష్టం పట్టబోతుంది. ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేరు. తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద అనేది మీకు రాబోతుంది. అయితే ఏ విధంగా మీకు ఈ సంపద రాబోతుంది? ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ మైసమ్మ తల్లి దేవాలయం. అన్ని సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారం చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ ఆస్తి తగాదాలు, డబ్బు మరియు వ్యాపార సమస్యలు, కోరుకున్న వ్యక్తి కొరకు ప్రత్యేక హోమాలు పూజలు చేయబడును. గురువు గారు శ్రీనివాసరాజు గారు. గురువువారి ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని ఇక్కడ కనుగొనండి. అదేవిధంగా ఈరోజు దినఫలాల్లో కుంభరాశి వారికి ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారండి. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ, పాత బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు. అదేవిధంగా ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. ఆ ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ స్వభావం వీరి యొక్క జీవితంలో ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు వినిపించాలని అస్సలు అనుకోరు. బాధను ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల విరోధాలు కూడా వీరికి వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతూ ఉంటారు. మధ్యవర్తిత్వాన్ని కూడా ముందుగా వీరు నిలుస్తూ ఉంటారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని చూస్తే జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. బంధువులు, ఆత్మీయ వర్గం వీరి యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల వీరి యొక్క కుటుంబానికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. అలాగే కుంభరాశి వారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారాన్ని పొందుకుంటారు. శుక్రరాశి అనేది బుధ మహాదశలు వీరికి యోగవంతంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేసి ఫలితాలను అనుగ్రహిస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు. తమ సంతానం, ఆత్మీయుల సొంత వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో వీరి యొక్క అంచనాలు నిజమై మంచి లాభము, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. సక్రమంగా సాగుతున్న వ్యాపారాల్లో నూతన ప్రయోగాలు చేస్తే మాత్రం ఇబ్బందులకు గురవుతారు. భూముల విలువ పెరగడం మూలంగా ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాపార కూడలి అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వీరికి మంచి దారికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు అందరం ఎక్కించే, బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులుగా మారుతారు.
పోటీ లేని చోట్లలో కూడా వీరి యొక్క మంచితనం కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు. అయినా కానీ స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేకపోతారు. వీరు కోల్పోయిన ధనం, పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని పేరు మాత్రం వీరికి వస్తుంది. భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది. అస్సవాసి మంచిదని మంచి పేరు సంపాదించుకుంటారు. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం అనేది ఈ విధంగా ఉంటుంది. అయితే కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివ ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అదే విధంగా హనుమాన్ చాలీసను పఠించండి. దుర్గాదేవి చాలీసను పఠించండి. మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.